చూడండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో రకమైన డిస్ట్రెస్ ఉంటుంది. అందరూ సైకాలజిస్ట్ల వైపు పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందంటే, ఆ డిస్ట్రెస్ అనేది మీ లైఫ్ లోపల, అది మీ వర్క్ ఏరియాలో కావచ్చు, రిలేషన్షిప్స్ ఏరియాలో కావచ్చు, మీ ఓవరాల్ వెల్బీయింగ్లో కావచ్చు, ఒక రకంగా డిస్ఫంక్షన్కి కారణమవుతుంది. మీరు చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారు, మీరు ఒక క్వాలిటీ లైఫ్ బ్రతకలేకపోతున్నారు, మీ పీస్ ఆఫ్ మైండ్ ఎఫెక్ట్ అవుతుంది, మీ యొక్క గ్రోత్ అనేది స్టక్ అయిపోయింది, లేకపోతే ఇంకా దిగజారుతుంది. ఇటువంటి సందర్భాల లోపల మీరు తప్పకుండా హెల్ప్ తీసుకోవాలి. అండర్ కరెంట్గా మీరు బేరీజ్ వేసుకోవడానికి 2 పాయింట్లు చెప్తా. ఒకటి ఏంటిదంటే, ఈ పర్టిక్యులర్ డిస్ట్రెస్ అనేది మీ లైఫ్ లోపల కంటిన్యూస్గా ఉంది, పర్సిస్టెంట్గా ఉంది, అది మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. రెండో పాయింట్ ఏంటిదంటే, మీరు దాన్ని డీల్ చేయడానికి అన్హెల్తీ కోపింగ్ మెకానిజమ్స్ వైపు వెళ్తున్నారు. అంటే ఆల్కహాల్ అబ్యూస్ చేయడము, స్మోకింగ్ చేయడము, గాంజా కొట్టడము, ఇంకా చెప్పాలంటే కాస్త వైల్డ్గా బిహేవ్ చేయడం, లైఫ్ తోటి రిస్కులు తీసుకోవడం, ఇటువంటి పనులు చేస్తున్నారు అనుకోండి, తప్పకుండా మీరు ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఎవరైతే క్రానిక్ డిస్ట్రెస్లో ఉన్నారో, ఎమోషనల్ వల్నరబుల్ కండిషన్లో ఉన్నారో, వాళ్ళకు డీల్ చేయడానికి మనం మల్టీ ఫ్యాసెటెడ్ అప్రోచ్ని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. కొంతమందికి సింపుల్ కౌన్సిలింగ్ సెషన్స్, థెరపీ సెషన్స్, గ్రూప్ కౌన్సిలింగ్ సెషన్స్, 1-to-1 ఇంటరాక్షన్స్, బిహేవియర్ మాడిఫికేషన్ తీసుకురావడము, 1 or 2 సెషన్స్ లోపల వాళ్ళకు ఏదో ఒక రిజల్యూషన్ దొరుకుతుంది. కానీ కొంతమంది చాలా దిగజారిన సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళ లైఫ్ లోపల రాక్ బాటమ్ హిట్ అయినాక వాళ్ళు అప్రోచ్ అవుతారు హెల్ప్ కోసం. సో అటువంటి వ్యక్తులు తప్పకుండా ఒక మంచి సైకియాట్రిస్ట్ని కలిసి మొహమాట పడకుండా మెడికేషన్ తీసుకోవడం అనేది ఎప్పుడైనా అడ్వైజబుల్. ఉంటాం మిత్రులారా, నెక్స్ట్ థెరపీ సెషన్లో కలుద్దాం.